చిట్టి తల్లి దాండియా ఆ కోలాటం కట్టెలు పట్టుకొని అసలు ఏమన్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నీకు అసలు కోలాటం అంటే ఏంటో తెలీదు, ఆ స్టిక్స్ అంటే ఏంటో తెలీదు. పట్టుకొని వీడియో కాల్లో అయితే ఈరోజు ఆల్మోస్ట్ 2 వారాల నుంచి ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ అంటే జస్ట్ అసలు వీడియో కాల్స్ లేవు, వాయిస్ కాల్స్ లేవు. అమ్మతోటి, ఇంట్లో వాళ్ళతోటి, అద్వితితోటి ఎవరితో ఏం మాట్లాడలేదు. ఫుల్ ఎంత పిచ్చెక్కిపోయింది నాకు. కరెక్ట్ నిన్న రాత్రి అంటే పెద్ద బతుకమ్మ రోజు ఇంటర్నెట్ సిగ్నల్ వచ్చింది. వెంటనే కాల్ చేసిన. ఈరోజు వీడియో కాల్ నీతో మాట్లాడుతుంటే నువ్వు ముద్దుగా మంచిగా అమ్మమ్మ ఎంత ముద్దుగా కుట్టింది ఆ డ్రెస్లో అయితే అదిరిపోయాను. ఆ దాండియా డ్రెస్ టైప్ వేసుకొని బుట్ట బొమ్మలాగా ఆ కోలాటం కట్టెలు పట్టుకొని సూపర్గా ఎంజాయ్ చేసినావు చిట్టి తల్లి. నిన్ను చూస్తే ఏ టెన్షన్లో ఉన్న వాళ్ళైనా టెన్షన్ రిలీఫ్ అవుతుందని నాకు గట్టి నమ్మకము. సో మనం ఎవరికైనా వేరే వాళ్ళని నవ్వించడం కానీ వాళ్ళ ఏంటి టెన్షన్స్ని దూరం చేస్తున్నాం అనుకో, మనకి ఎంత సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. దాని అందరికీ కారణం నువ్వు అందరినీ నవ్విస్తున్నావు. సో నీకు కూడా అందరి బ్లెస్సింగ్స్ లభించాలి అని ఆశిస్తూ, ప్లస్ ఈరోజు మంచిగా అమ్మమ్మ, పిన్ని, బంగారం, జమ్మి పెట్టుకుంటూ నిన్ను మంచిగా ఆశీర్వదించిండు. నా సైడ్ నుంచి కూడా నా వీడియో కాల్ ద్వారా నీకు జమ్మి ఇస్తున్నాను, నువ్వు కూడా నాకు జమ్మి ఇస్తున్నావు. సో మనం బంగారం ఇట్లా ఒకరు ఇచ్చుకొని ఒకరు మంచిగా బ్లెస్ చేసుకుందాము. ఆల్ ద వెరీ బెస్ట్ చిట్టి తల్లి. మ్యారేజ్ యానివర్సరీ కోసం తీసుకున్న కొత్త డ్రెస్సు ఆ రోజు వేసుకోలేదు. సో కనీసం దసరాకైనా వేసుకో అని అమ్మ అన్నది మానుషి. అందుకే చూడు కొత్త డ్రెస్ వేసుకున్నా. हमारा उधर नॉर्मल तेलंगाना मेरे स्टाइल में 3 बार ऐसा हाथ करना है. 1 2 3 हैप्पी दसरा. ये वीडियो डालेगा तो कोई सोचेगा अभी लड़की भी है बीच एंगल में लड़की. హాయ్ మానుషి, హ్యాపీ దసరా. బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా దసరా. అమ్మమ్మతోటి ఇంట్లో వాళ్ళందరితోటి ఎంజాయ్ చేయి బాగా. నాకు ఈ దసరా మమ్మీ ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంది, నాకు చూస్తున్నాను. నాకు లాస్ట్ ఇయర్ దసరా బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు, అమ్మ కడుపులో. నేను, అద్వితి, మీ మమ్మీ కలిసి ఫుల్ మంచిగా ఫోటోలు దిగినాం. ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్ దగ్గర ఏం దిగలేదు, కానీ మేమంతటి మేము దిగినాయి. మాకు ఇప్పటికీ చాలా ఫేవరెట్ ఆ ఫొటోస్. సో ఈ దసరా ఎందుకు నాకు చాలా స్పెషల్ అని అంటే, వీడియో కాల్లో నీతో మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మమ్మ చెప్పింది, అబ్బా ఈరోజు మానుషి దేవుడి రూమ్లో పెద్ద బతుకమ్మ రోజు, సద్దుల బతుకమ్మ రోజు దేవుడి రూమ్లో బతుకమ్మలు పెట్టి దీపాలు వెలిగిస్తారు కదా, ఆ వెలుతురుకి ఆ మెరుస్తూ ఉన్నదానికి నువ్వు పాక్కుంటూ దేవుడి గడప దాటావంట. అంటే ప్రతి ఒక్క మంచి ఈవెంట్ ఏదైనా జరిగిందనుకో, పిల్లలు ఫస్ట్ ఇట్లా పాకడం లాంటిది చేయడము, ఫస్ట్ పన్ను రావడము, ఫస్ట్ బోర్లు పడడం, ఇలాంటి ఏవి జరిగినా ఫస్ట్ లేచి నిలబడి నడవడము, ప్రతి ఒక్క దానికి ఏదో విధంగా మన ఇంట్లో కొత్తగా స్వీట్లు వండుకొని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అట్లా ఫస్ట్ టైం నువ్వు దేవుడి గడప దాటినందుకు సెలబ్రేషన్గా పోలేలు చేసిందంట. అంటే బెల్లమప్ప అంటారు దాన్ని, హర్షలు అని అంటారు కొందరు. సో అది చేసి నీకు కూడా టేస్ట్ చేయించిందంట కదా. ఫుల్ హ్యాపీ. నాకు ఎందుకు ఇంత ఎక్సైటింగ్ అనిపిస్తుంది అంటే, మన మెయిన్ ఇండియాలో మేజర్ ఫెస్టివల్ అయిన దసరా రోజు మన బతుకమ్మ, ఆ రోజు నువ్వు ఇట్లా ఒక మైల్ స్టోన్ని రీచ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా ఇంట్లో మొత్తము పాక్కుంటూ అంబాడుకుంటూ మొత్తం అల్లరల్లరి చేస్తున్నావు అంట. అవన్నీ దగ్గరుండి చూడాలనుకుంటున్నా, బట్ అన్నీ మిస్ అయినా.
సరే ప్రతి వీడియోలో ఏంది డాడీ నువ్వు పెద్దగైనాక నాతో అంటవేమో ఇట్లా ఎప్పుడు చూడు నీ ఫీలింగ్స్ నీ లవ్ ఇవే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఏదన్నా మంచిగా జనాలకి ఇన్నోవేటివ్గా కొంచెం లాజికల్గా అసలు దసరా అంటే ఏంటి, అసలు దసరాలో ఈ 9 days ఈ నవరాత్రులు ఏంటి, బతుకమ్మ ఆడడం ఏంటి, దీని వెనకాల అసలు లాజిక్ ఏంటి అని నువ్వు అడగొచ్చు రేపు నన్ను ఫ్యూచర్లో. నువ్వు అడిగినప్పుడు ఇలా ఎంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు అసలు ఈ బతుకమ్మలు ఎందుకు ఆడాలి, నవరాత్రులు ఏంటి, ఒక పొద్దులు ఏంటి, ఉపవాసాలు ఏంటి. ప్రతి దానికి చాలా మంది పేరెంట్స్ కానీ పెద్దలు ఎవరైనా పిల్లలు అడిగిన ఒరే మనకి ఎన్నో ఏళ్ళ నుంచి ఇవన్నీ ఫాలో అవుతున్నాంరా, నువ్వు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగకుండా చెప్పింది విను అని వదిలేస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కన్ఫ్యూజన్ వాళ్ళకి. వాళ్ళు అదే ప్రతిదానికి ఆన్సర్ దొరకకపోయేసరికి ట్రెడిషన్స్ అంటే ఒక వాల్యూ లేకుండా పెరిగే అట్మాస్ఫియర్ మనమే క్రియేట్ చేస్తున్నాం. నీకు అటువంటి పరిస్థితి రావద్దు కాబట్టి నీ కోసం ఇంకా చాలా మంది వ్యూవర్స్ కోసం ఎంతో మందికి లాజికల్గా టెక్నికల్గా అసలు నవరాత్రి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఎందుకు చేసుకుంటున్నాము, ఇంత సైన్స్ ఉందా దీని వెనకాల. మనం అనుకుంటాం ట్రెడిషన్ సైన్స్ ఎప్పుడు కలవవు అని అనుకుంటాం, కానీ మన ట్రెడిషన్ ప్రతి ఒక్క ట్రెడిషన్కి పెద్ద సైన్స్ ముడిపడి ఉంటుంది. సో నీకు 3 examples చెప్తాను చిట్టి తల్లి. ఫస్ట్ ఎగ్జాంపుల్, నీకు వారము ఏదైతే ఒక పొద్దు చేస్తున్నామో దసరా కానీ నవరాత్రులకు కానీ చాలా మంది ఒక పొద్దులు పెట్టుకుంటారు అనమాట. నీకు విషయం తెలుసా, మైటోకాండ్రియా అని మన బాడీలో ఉంటుంది. అదేంటంటే ఓన్లీ అమ్మ దగ్గర నుంచే వస్తుంది. మనకి కావాల్సిన ఏదైతే మైటోకాండ్రియా మన బాడీలో మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేది మైటోకాండ్రియా. సో ఆ మైటోకాండ్రియా ఓన్లీ అమ్మ దగ్గర నుంచి వెళ్ళి బిడ్డలకు వస్తుందంట, తండ్రి దగ్గర నుంచి వెళ్ళి రాదు. ఎక్కడైనా ఎంతమందిని అడిగినా కానీ ఈ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు ఎందుకు అమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఈ మైటోకాండ్రియా వస్తుంది అని. సో నీకు విషయం తెలుసా, ఈ దుర్గామాత మన ఏదైతే దేవిని మనం పూజిస్తున్నామో ఈ నవరాత్రి, నా దృష్టిలో ఏదైతే ఒక పొద్దులు మనం చేస్తున్నామో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద వరల్డ్లో చాలా మంది ఫాలో అవ్వండి, మధ్య మధ్యలో కొంచెం ఫాస్టింగ్ చేయండి మీకు హెల్ప్ అవుతుంది అని, దీని వెనకాల మనోళ్ళు ముందు నుంచెల్లే ఇది కనుక్కున్నారనమాట. సో ఇట్లా మీరు ఒక పొద్దులు చేయడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిక్స్ అంతా వెళ్ళిపోయి డీటాక్సిఫై అయిపోయి చాలా ఫ్రెష్ అవుతాం అనమాట. సో అది దీని వెనకాల లాజిక్. ఇక అమ్మ దగ్గర నుంచి వెళ్ళి వస్తుంది అని అంటే దానికి అర్థం ఏంటి, మన దుర్గామాతనే మన అమ్మ, మన బాడీ మొత్తం ప్యూరిఫై అవ్వడానికి అదొక మార్గంగా మనం ఎంచుకున్నాం అనమాట. ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బతుకమ్మ ఆడటం. బతుకమ్మ మన తెలంగాణలో మనం బతుకమ్మ ఆడతాము, ఒక్కొక్క కంట్రీలో ఇంకో విధంగా ట్రెడిషనల్ డాన్సెస్ కొన్ని ఉంటాయి, కొందరేమో దాండియా ఆడతారు. ఇవన్నిటి వెనకాల లాజిక్ ఏంటో తెలుసు, ఏదో పిచ్చి పిచ్చి గెంతులు వేస్తున్నారు అది ఇది అని కాదు, దీని వెనకాల గొప్ప లాజిక్ ఉంది. ఎక్కడైనా ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళది, పాజిటివ్గా లోపల ఉన్న బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఈ డ్యాన్స్లో ఆ ప్రత్యేకత ఉంటుంది. అటువంటిది ఒక ఆడపడుచు డ్యాన్స్ ఆడాలి అని అంటే మనకి ఆ కాలంలో ఇట్లా పెద్ద పెద్ద అవి లేవు, సింపుల్ వేలో ఆ గాజులు వేసుకొని ఆ వైబ్రేషన్స్ తోటి నడుమునట్లా ఉంచుకుంటూ అందరూ ఒకే విధంగా రౌండ్ తిరుక్కుంటూ అలా వెళ్ళేదానికి వెనుకలో ఒక పెద్ద లాజిక్ ఉంది. అందులో వాళ్ళు ఏంటి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, ఒక్కొక్కరు వాళ్ళ పాజిటివ్ని వేరే వాళ్ళందరితో షేర్ చేసుకుంటూ ఆ బతుకమ్మ పాటలు పాడేదన్నమాట. వాళ్ళకి ఏంటంటే అత్త వాళ్ళతో ఎట్లుండాలి, వాళ్ళతో ఎట్లుండాలి, అందరితో ఎలా ఉండాలి, ఎలా కలివిడిగా ఉండాలి, గొడవలు లేకుండా ఎట్లా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ఆమె వేరే వాళ్ళకి యంగ్ అమ్మాయిలకి ఎట్లా బతకాలి అన్నట్టు కొన్ని అట్లా వాళ్ళు మామూలుగా మాటలు చెప్తే వినరు కాబట్టి ఇట్లా అందరు కలిసినప్పుడు ఇట్లా పాటల రూపంలో ఆడుకుంటూ చెప్తే వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది. సో మనము ఒకవేళ నెగిటివ్గా ఉన్నా కానీ మనం వేరే వాళ్ళతో కలిసామనుకో పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో మనకు కూడా పాజిటివిటీ వస్తుంది. సో మనలోని నెగిటివిటీ పోయి పాజిటివిటీ రావడానికి ఈ బతుకమ్మ లాంటివి మనం ఆడతాం అనమాట. అంత గొప్ప లాజిక్ ఉంది. ఇక లాస్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన ప్లానెట్కి సంబంధించింది. మన ఎర్త్ని మీరు ఏదైతే చూస్తారో ఎర్త్ మొత్తం ఒక్క ఏంటి సెంటర్లో ఉండదు అనమాట, అది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, 23 degrees టిల్ట్ అయి ఉంటుంది. దానివల్ల సన్ రేస్
డైరెక్ట్ స్ట్రేట్గా పడకుండా కొంచెం టిల్ట్ అయి పడుతుంది అనమాట. సో అందుకే మనకి సీజనల్ వేరియేషన్స్ వస్తాయి. సో మన ఈ సీజనల్ వేరియేషన్స్ అంటే ఇప్పుడు మనము ఒకప్పుడు ఇట్లా వీకెండ్స్ అనేవి లేవన్నమాట, సాటర్డే సండేస్ అట్లా రెస్ట్ తీసుకోవడానికి. కాకపోతే ఈ సీజనల్ వేరియేషన్స్ మనకు తెలియడానికి ఇట్లా పండుగలు వాళ్ళు ఏర్పాటు చేసేదన్నమాట. ఈ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఎలా ఉంటుంది అని అంటే ఈ రాత్రులు ఎక్కువ అయ్యి పగలు తక్కువ అవుతుంది. సో ఆ రాత్రులు ఎక్కువ మనలో బాడీలో కొంచెం చేంజెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనము కొత్త సీజన్ మొదలైంది, ఆటమ్ సీజన్ మొదలైంది, చెట్లకున్న ఆకులన్నీ రాలిపోతాయి. ఎందుకు? కొత్త ఆకు ఇంకో సీజన్లో రావడానికి. అట్లనే మన బాడీలో కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఈ నవరాత్రులు అనేది ఒక విధంగా మీకు ఇప్పుడు సీజనల్ చేంజెస్ రాబోతున్నాయని మనకు తెలియజెప్పేది అనమాట. సో ఇంత టెక్నికల్, ఇంత సైన్స్ దాగుంది. సో రేపు నువ్వు ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే అబ్బా మా డాడీ ఇంత బాగా లాజిక్ చెప్పిండు అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ దసరా ఈ నవరాత్రి అంటే మనం కొత్తగా ఏదైనా నేర్చుకొని పాజిటివ్గా ఉండి అందరికీ మంచిని పంచాలి అన్న ఉద్దేశము. సో నువ్వు కూడా నీ లైఫ్లో నీ పేరులోనే ఆదిపరాశక్తి, అంటే నీలో ఒక దుర్గామాత కూడా ఉన్నట్టు మానుషి. ఆల్ ది వెరీ బెస్ట్, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండు. లవ్ యూ. మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందజేయాలి అన్న తపనతో చేసిన ఈ వీడియోని నలుగురితో షేర్ చేసి రాజ్ అద్వితి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా.